పూజా విధానం చాలా సులువు. ఒక పీట పెట్టుకొని పీఠం పైన చిన్న కలశం ఏర్పాటు చేసుకొని అమ్మవారిని మనం ఇప్పుడు పీఠం నుంచి పంపుతున్న అమ్మవారి యొక్క చిత్రపటాన్ని పెట్టుకొని వీలైతే అమ్మవారి ఫోటోను లామినేట్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. పెట్టుకొని ఉదయం సాయంత్రం ఖచ్చితంగా దీపారాధన చేయాలి. అయితే సాయంత్రం కాలం కానీ ఉదయకాలం కానీ మనము అమ్మవారి యొక్క మూల మంత్రాన్ని కూడా అందులో పెట్టి పంపుతూ ఉన్నాము. ఆ మూల మంత్రాన్ని 108 సార్లు జపించుకోవాలి కంపల్సరీ. అది ప్రధానమైన సాధన. అమ్మవారికి జప చాలా ఇష్టం. అందున మూలమంత్రం ఇక్కడ పీఠం నుంచే మీకు వస్తుంది ఆ అమ్మవారి మూలమంత్రం. మూలమంత్రాన్ని చెప్తూ అమ్మవారి షోడశనామాలు ఉంటాయి. ఆ షోడశనామాలు కూడా పంపుతున్నాం. ఆ షోడశనామాలను వాళ్ళు మన పుష్పాలతో కానీ అక్షితలతో కానీ కుంకుమతో కానీ అర్చన చేసుకోవచ్చు. ఈ మూలమంత్రాన్ని కూడా కుంకుమ అర్చన చేసుకోవచ్చు. మనం అమ్మవారి ఫోటోకు కుంకుమార్చన మనం చేసుకోవచ్చు. ఆల్రెడీ మా ఇంట్లో యంత్రం ఉందండి, శ్యామల యంత్రం అంటే ఆ యంత్రంలో కూడా కుంకుమార్చన చేసుకోవచ్చు. ఈ మూలమంత్రం చేస్తూ ఇది ఆల్రెడీ ఈ కుంకుమార్చన చేసిన వాళ్ళకు తెలుసు, కానీ కొత్త వాళ్ళు ఇంకా ఏమీ తెలియదు అన్న వాళ్ళకు కూడా ఇవన్నీ నేను వివరించి చెబుతా ఉన్నాను.